హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దివ్య అభిరుచులు. అయితే ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, ఒక యూస్ఫుల్ హెర్బల్ హెర్బల్ షాంపూ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. అన్నీ మనకు దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా చేసుకోవచ్చండి. జుట్టు ఊడదు, పటిష్టంగా ఉంటుంది. అలాగే వైట్ హెయిర్ అంత త్వరగా రావు అనమాట. చాలా విధాలుగా ఉపయోగపడేది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో షాంపూ. చిక్కటి షాంపూనే ఇది కూడా. ఎంత నురగ వచ్చింది చూసారా, ఎంత నురగ వచ్చింది కదా. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1.5 రోజులు తాపిగా వాడుకోవచ్చండి చక్కగా. అయితే దీన్ని ఎలా తయారు చేస్తారో చాలా ఈజీగా తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకపోతే ఇంగ్రీడియంట్సే కాస్త ఎక్కువ ఉంటాయి. అన్నీ కూడా మనకు దొరికేవే ఉంటాయి అన్నమాట. అన్నీ హెయిర్ గ్రోత్కి ప్రమోటర్స్లా యూజ్ అయ్యేవే ఉంటాయన్నమాట. అయితే ఈ హెర్బల్ షాంపూకి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూసేద్దాం. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది షాంపూ కోసము షాంపూ తయారు చేస్తున్నాను అనమాట. మరి దీంట్లో ఏమేమి యూజ్ చేసామో చెప్తాను. ఇదిగోండి కరివేపాకు, మన తోటలోని కరివేపాకు. అలాగే ఇవేమో అవన్నమాట ఏంటి మందారాకులు మన తోటలోనివే. మందారాకులు ముద్ద మందారం, కాకపోతే రెక్క మందారం కాదు. ఇక ఇవి ముద్ద మందారం ఉన్నాయి కాబట్టి రెక్క మందారం పూలు ఎండిపోయినవి పక్క లేన్లో ఉన్నాయన్నమాట. మా పక్క స్ట్రీట్లో ఉన్నాయి అవి ఇవి ఒక గుప్పెడు తీసుకున్నాను. ఇక నెక్స్ట్ చూడండి, ఎండిపోయిన ఆమ్లా లేకుండాను, అందుకే పచ్చి ఆమ్లా వాడుతున్నాను అనమాట. పచ్చి ఆమ్లా ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకున్నాను. అలాగే శీకాకాయ చూడండి, ఇది శీకాకాయ, ఇది కుంకుడుకాయ. ఇవి కూడా గుప్పెడు తీసుకున్నాను, శీకాకాయ అండ్ కుంకుడుకాయ. ఇంకా చూడండి వేపాకు, ఇవి కూడా గుప్పెడు అనమాట. కరివేపాకు గుప్పెడు, మందారాకులు గుప్పెడు, వేపాకు గుప్పెడు. అలాగే మందారు పూలు ఎండిపోయినవి కానీ పచ్చివి దొరికితే ఇంకా మంచిదన్నమాట. నాకు పచ్చివి దొరకలేదు, ఎండిపోయినవి దొరికినాయి కాబట్టి ఇవి గుప్పెడు. అలాగే శీకాకాయల గుప్పెడు, ఇవి గుప్పెడు. ఇవి ఏంటంటే ఇవి తీసినవి అనమాట, తొక్క తీసిన లోపల విత్తనాలు తీసినవి గుప్పెడు తీసుకున్నాను అనమాట. ఇవి గుప్పెడు తీసుకున్నాను నార్మల్గా. దీని లోపల విత్తనాలు అంతగా ఉండవు కాబట్టి ఇవి గుప్పెడు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాను. తర్వాత ఇవి చూడండి ఫ్లాక్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా నానబెట్టాలండి. వీటన్నిటిని శుభ్రం చేసుకోవడం కానీ, తర్వాత నానబెట్టడం కానీ, ఉడికించడం కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది. వాటన్నిటికీ కూడా తాగే నీరు, మంచి నీళ్ళు వాడుకోవాలన్నమాట. ఇది షాంపూ కదా, మన వెంట్రుకలకే కదా, కాబట్టి తాగే నీళ్ళతోటే ఇవి నానబెట్టుకోవడం కానీ ఏమైనా చేయాలన్నమాట. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వీటిని. చూడండి చక్కగా ఇలా పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంటే మ్యాక్సిమం మనము 8 అవర్స్ టు 10 అవర్స్ కదా. ఓవర్ నైట్ అంటే నైట్ అన్ని గంటలు నానబెట్టుకోవాలి. అలా పూర్తిగా నానబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ చూపించాను కదా, ఇది 1 టేబుల్ స్పూను. అలాగే మెంతులు హెయిర్ కండిషనర్గా ఉపయోగపడతాయి కదా ఇవి, అదనమాట. మెంతులు 1 టేబుల్ స్పూన్. నేను తీసుకున్న అన్ని గుప్పెడు క్వాంటిటీస్కి ఇది 1 టేబుల్ స్పూను, ఫ్లాక్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి అనమాట. ఇది ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. వీటిని వేరేగా మనము నానబెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను. మరి వీటిని 8 అవర్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవి కూడా నానబెట్టుకోవాలి కదా. దీంట్లో కూడా మనము నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. బాగా నానాలంటే చాలా నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇలా చక్కగా నానుతాయి. అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు, అవిసె గింజలు అనమాట. ఓకేనా? వీటిని కూడా సేమ్ అలాగే ఓవర్ నైట్ నానబెట్టాం. ఇవి 10 అవర్స్ నానాయండి. ఓవర్ నైట్ లాగా నేను మార్నింగ్ నానబెట్టాను. ఇవి ఓవర్ నైట్ నానాయి. చూడండి నీళ్ళన్నీ దిగాయి కదా. ఇంకొంచెం దీంట్లో రసం కూడా మొత్తం దిగేటట్లు ఇప్పుడు దీన్ని వేడి చేసుకోవాలన్నమాట. ఒక సన్నని మంట మీద 15 నిమిషాలు వేడి చేసుకోవాలి. అలాగే ఇది చూడండి, ఇవి కూడా చక్కగా నానాయి కదా. ఫ్లాక్ సీడ్స్ అండ్ మెంతులు చూడండి మెత్తగా నానాయి కదా. చూడండి పట్టుకుంటేనే జిగురుగా ఉంది. ఆగను
వీటిని కూడా మరికొన్ని నీళ్ళు పోసుకొని వేడి చేయాలన్నమాట, మరిగించుకోవాలి. ఎందుకంటే ఇవి బంక్లాగా అంటే మొత్తం స్టిక్కీగా అయిపోతుంది కదా ఇవి, అందుకే మరికొన్ని వాటర్ పోసుకొని దీన్ని మనము వేడి చేసుకోవాలన్నమాట, మరిగించుకోవాలి. వీటిని కూడా మరిగించుకోవాలి ఒక 15 to 20 minutes సన్నని మంట మీద అలా మరిగించుకొని తర్వాత దీంట్లోని పిప్పినంతా మనం పిసికేసుకుంటే మనకి షాంపూ వచ్చేస్తుంది అనమాట. అది చూద్దాం. చూసారా, ఇలా మరగాచుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు అలా మరిగించుకోవాలి దీనంతా. చూసండి, అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి కదా. అలాగే మెంతులు, అవిసె గింజలది కూడా చూడండి మరుగుతుంది కదా. దీన్ని కూడా ఈ స్టేజ్లోనే ఎక్కువగా చిక్కబడకుండా ముందే స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇక ఈ రెండింటిని చల్లారనివ్వాలి బాగా. ఇలా పిసికేయాలన్నమాట. కొద్దిగా వేడి తట్టుకునేటట్టుంది, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పిసికేయచ్చు మనం. ఇక దీన్ని ఇలా జలగంట తీసుకొని జలించుకోవాలి. ఇది చూడండి చిక్కగా అయిపోయేటట్లుంది. దీన్ని కూడా వడగట్టేసుకోవాలన్నమాట. ఇది ఒక 2 సార్లు ఇలా తీసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, ఇది కూడా వేసేసాను అనమాట. చూడండి చిక్కగా అయిందనమాట. దీంట్లో వేసేసాను ఈ మెంతి అండ్ ఏమంటారు ఫ్లాక్స్ సీడ్స్ది కూడా చిక్కగా అయింది ద్రావణం, అది దీంట్లో వేస్తాను. ఇప్పుడు ఇది పిప్పి ఇంకొకసారి ఫస్ట్ టైము మళ్ళీ సెకండ్ టైము తీసిన ద్రావణం అనమాట ఇది. ఇప్పుడు ఇంకా ఉంది దీంట్లో పిప్పి, ఇంకొకసారి ఫైనల్గా తీసేసి ఇది ఇప్పుడు ఇన్స్టెంట్గా తల స్నానం చేయడానికి వాడుకోవచ్చు. ఈ పిప్పిని మళ్ళీ నీళ్ళలో వేసేసి చక్కగా వేసుకోవచ్చు దీన్ని. ఇక దీన్నేమో ఈ నురుగంతా పోయే వరకు అలా గాలి పెట్టేసి అలా సెటిల్ కావడానికి ఇచ్చేస్తే ఆ నురుగంతా దాంట్లోనే ఉండిపోద్ది. మనం దాన్ని వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసి వాడుకోవచ్చు. ఓకేనండి, వాడుకోవచ్చు. అప్పుడు మన షాంపూ రెడీ అయిపోతుంది అనమాట. మరి ఇదంతా పిప్పి తీసేసిన తర్వాత ఇది ఇంకో కంటైనర్లోకి లేదా పూర్తిగా ఎంత క్వాంటిటీ వచ్చిందో చూపిస్తాను మీకు తర్వాత. ఓకేనా. ఓరి నాయన, ఏంది నురగ వస్తూనే ఉంది. ఎంత నీళ్ళు కలిపినా వస్తూనే ఉంది. చూడండి, ఆ నురగ అంతం కాదు, ఇది ఆరంభం టైపు. ఇక ఇది దేనికి అదే నేను సపరేట్గా పిప్పి తీసానమాట. చూడండి చెయ్యి ఎట్లయిపోయిందో, తీసి అయినా కూడా నురగ మాత్రం తగ్గట్లేదు. చూడండి, ఇది యాక్చువల్ షాంపూ అనమాట మనది. ఇది యాక్చువల్ షాంపూ, ఇదేమో కొసరి షాంపూ అనమాట. కొసరి షాంపూకే ఎక్కువ నురగ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంటుంది, ఎంత నీళ్ళు పోసినా వస్తూనే ఉంది నురగ. బాబోయ్, చూడండి చేతులు అరక తీశాను మొత్తానికి. చూడండి, తీస్తున్నా కొద్దీ వస్తుంది ఊటలాగా. అసలు మరి ఇక తలగ పెట్టుకున్నప్పుడు ఏమాత్రం వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా వస్తుందన్నమాట. అయితే ఈ షాంపూని ఎలా వాడాలంటే, మనం కొద్దిగా మురికైన తర్వాతనే వాడతాం కదా షాంపూని, ఎలాగో నూనె పెట్టేసుకుంటాం కదా. కాబట్టి ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఇది మనం షాంపూ ఇంత పెట్టుకోగానే మనకి తలంతా వచ్చేస్తుంది కదా. కానీ ఈ షాంపూకి ఏమో ఇంత తీసుకోవాలి. ఇంత తీసుకొని తలంతా ఫస్ట్ శుభ్రం చేసినప్పుడు మనకి నురగేం రాదట. తర్వాత సెకండ్ టైం కూడా తలని అట్లా దాంతో మొత్తం శుభ్రం చేసుకొని నీళ్ళతో గడిగేసుకున్న తర్వాత అప్పుడు ఒక 60-70% వెళ్ళిపోద్ది కదా మురికి. అప్పుడు మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ నురగ వస్తుంది అనమాట. ఇలా అంతం లేని నురగ అనమాట. మీరు రాసుకొని చేతులు నొప్పెట్టాలి. చూడండి ఎట్లా అయిపోయినాయి చేతులు, అబ్బా కదా బాబోయ్. ఆగపోతుంది దీనిలోనే నురగ మొత్తం తీసేద్దాం అనుకుంటే నో, మేము నీ ఓపికే తగ్గాలి, కానీ మేమైతే ఇలాగే ఉంటాం అన్నాయేమో. బాబా, ఇది ఇంకా కొసరు షాంపూ అంటే ఇక వాడేసేయాలి తొందరగా. ఇక ఇది యాక్చువల్ షాంపూ అనమాట మనది. మొత్తానికి ఇంత వచ్చింది. ఇప్పుడు ఈ నురగ కదా, ఇప్పుడు మనం చూద్దామన్నా అది కనిపించదు కలర్. చూడండి అసలు ఎంతసేపు ఇట్లా అంటూ నాకు అనిపిస్తుందా. ఇది అనమాట యాక్చువల్ కలర్ ఆఫ్ అవర్. ఇది చూడండి, దీనికంటే ఎక్కువ నురగ దీనికే ఉంది. చూడండి వస్తుంది అసలు ఎంత ఫార్తో. చూడండి రాత్ బాబా ఎంత ఉందంటే అంత ఉంది. ఇదండి మొత్తానికి షాంపూ. ఇది బాటిల్లో పోసిన తర్వాత కూడా చూపిస్తాను. ఓకేనా. ఇదిగోండి మొత్తం బూరుగంతా దీంట్లోకి వెళ్ళిపోయి చూడండి ఎంత చిక్కగా తయారైందో. ఇప్పుడు ఈ షాంపూని ఈ బాటిల్స్లలోకి తీసుకుందాం. ఈ బాటిల్స్లలోకి పోసి మీకు మళ్ళీ చూపిస్తాను. చిక్కగా ఉంది, కలుపుతుంటే తెలుస్తుంది నాకు. ఓకేనా. ఈ బాటిల్లోకి వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి బాటిల్లో పోస్తాను. మన షాంపూ రెడీ. ఇక్కడ ఎంతకైనా మంచిదని కొద్దిగా గ్యాప్ ఉంచుకున్నాను అనమాట. ఇది మనకి ఒక నెల వరకు యూజ్ ఉంటుంది. ప్రతిసారి ఇంతింత వాడామంటే, లేదా ఒక్కొక్క కట్టు వరకు వాడామంటే బాగానే 1 month వస్తుందన్నమాట. దీంట్లో ఇంకా పూర్తిగా నిండలేదు.
అంటే ఆల్మోస్ట్ లీటర్ వరకు వచ్చినట్టుంది. ఇది శుద్ధమైన మన షాంపూ అనమాట. ఇక దీని విషయానికి వస్తే చూడండి, ఇది తర్వాత ఇది తీసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్, అంటే దీనికి నల్ల నీరు తాగే వాటరే వాడుకోవాలని అనుకున్నాం కదా, అవి పోసి మళ్ళీ తీసిందనమాట. ఇది ఇంకా నురుగా వచ్చినుండను, నేను చూపించాను కదా, ఇంతకుముందు చూపించాను కదా, ఇంకా నురుగా వచ్చినుండను కానిక అది తోటలో వేస్తానమాట. ఇది ఈరోజు నేను తలస్నానానికి యూస్ చేస్తాను. ఇది మొత్తం అంటే కొద్దిగా పవర్ తక్కువ ఉంది, ఇంత చిక్కగా లేదనమాట. అది ఇంత చిక్కగా లేదు, కొద్దిగా పలుచగా ఉంది కాబట్టి నేను ఇది ఈరోజే వాడేస్తాను. చూసారు కదండి రెసిపీ, హెర్బల్ షాంపూ రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. అనవసరమైన కెమికల్స్తో కూడిన షాంపూస్ వాడి జుట్టు త్వరగా ఊడిపోయేలా చేసుకోకండి. అలాగే జుట్టు త్వరగా తెల్లబడుతుంది కూడా. ఇంకోసారి చెప్తున్నాను, ఈ షాంపూ తయారు చేసేటప్పుడు వాడాల్సింది మంచినీళ్ళు మాత్రమే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.